పటాన్చెరు నుంచి డిఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీని 30 రూపాయల నుంచి 45 రూపాయలకు పెంచారని, ఇది తమ లాంటి రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ కోరాడు. తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు వేశామని, కానీ ఇంత భారీగా ఛార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్, మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్ కే ఓటేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని కదా అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గలం విప్పుతామని హామీ ఇచ్చారు. మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసినాం ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈ రోజు ఆర్టీసీల పరిస్థితి ఏందండి? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, జీవో ఇచ్చినా ఈ రోజు వరకు అపాయింటెడ్ డే ఇయ్యలే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో ఇప్పటివరకు ఒక నియామకం చేయలే మీరు. అందుకే డ్రైవర్ మహిళలకి ఉచిత బస్ ఇచ్చి పురుషాలు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు. చూస్తే మరి భర్తకు డబుల్ రేటు, అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి 10 రూపాయలు లాభం చేసినట్టే చేసి 20 రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది. కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని? పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు? బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు ఆగమాగం చేస్తున్నారు? దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్గో వ్యవస్థను మొత్తం ప్రైవేట్ పరం చేసినారు. మరి రానున్న రోజుల్లో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నదా? ఇట్లాగే ప్రైవేట్ కంపెనీలను ఈవీ బస్సులని ప్రోత్సహించి వాళ్ళ చేతుల్లోనే పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర కూడా చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది.